ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. జ్ఞానక్షమిటు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఆరోగ్యం కోసము మీ అంతట మీరే చక్కగా ఒక తావీజు తయారు చేసుకునేటువంటి ఒక ప్రాచీనమైనటువంటి ఒక పద్ధతి నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇది నేను కనిపెట్టినది కాదు, ఇది ఒక ప్రాచీనంగా ఉన్నటువంటి ఒక పద్ధతి అనమాట. దీనికి మీకు కావాల్సినదల్లా ఒక భోజపత్రము, ఒక గ్రీన్ కలర్ పచ్చ రంగు పెన్ను ఒకటి, దాని తర్వాత నేను చెప్పబోయేటువంటి మంత్రం అనేటువంటిది మీరు రాయవలసి ఉంటుంది. చక్కగా దీపం అనేటువంటిది పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ భోజపత్రము గనక గురించి మీకు తెలియకపోతే మీ దగ్గరలో ఉండేటువంటి పూజా సామాగ్రి షాపులో లభిస్తుంది. అప్పటికి దొరకకపోతే మీరు ఆన్లైన్లో దొరుకుతాయి. భోజపత్ర అని చెప్పి కొట్టిన, భోజపత్రం అని కొట్టిన మీకు దొరుకుతాయి. అవి మీరు కొనుగోలు చేసుకోవచ్చు. లేదు అని అంటే ఈ యొక్క వీడియోలో నేను ట్యాగ్ చేసి ఉన్నాను అనమాట. ఈ యొక్క భోజపత్రం గురించి మీరు డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అయితే ఈ యొక్క భోజపత్రం ఒకటి మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఏదైనా సరే ఒక శనివారం నాడు ఉదయం పూట మీరు స్నానం పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో లక్ష్మీనారాయణుల యొక్క పటం అనేటువంటిది ఉంటుంది కదా, విష్ణుమూర్తి అలాగే లక్ష్మీ సమేతంగా ఉండాలి. అయితే లక్ష్మీనారాయణ యొక్క పటం ముందర ఒక చిన్న ఆవు నేతితో దీపం వెలిగించుకోండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఆ యొక్క భోజపత్రం మీద ఆ యొక్క గ్రీన్ పెన్ అనేటువంటిది వాడి రాయండి. మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం నమో భగవతే ధన్వంతరయే అమృతకల్పాయ నమః. ఇది ఆ యొక్క మంత్రం. ఈ యొక్క మంత్రాన్ని ఆ యొక్క భోజపత్రం మీద రాయండి. రాసిన తర్వాత ఒక ఖాళీ తావీజులు అనేటువంటివి అమ్ముతారు. అది కూడా నేను ట్యాగ్ చేసి ఉన్నాను. ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు, లేకపోతే దగ్గర ఉండేటువంటి పూజా సామాగ్రి షాపుల్లో కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఖాళీ తావీజులు అమ్ముతారు. అయితే ఈ యొక్క భోజపత్రాన్ని జాగ్రత్తగా మడత పెట్టండి. ఎక్కడ కూడా చిరిగిపోకుండా, కట్ అయిపోకుండా ఉండేటువంటి విధంగా చూసుకుని జాగ్రత్తగా మడత పెట్టి ఈ యొక్క తావీజులోకి మిడిచి మూత పెట్టేసేయండి. ఇప్పుడు వెలిగించి ఉన్నటువంటి ఆ యొక్క దీపం పక్కన పెట్టండి. లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క పటం ముందర పెట్టిన తర్వాత కనీసం ఒక అరగంట సేపు అయినా వదిలేయండి. ఈలోపు మీరు ఏం చేస్తారంటే ఎదురుగుండా ఒక చిన్న పీటో చాపో ఆసనమో వేసుకుని కూర్చోండి. సావకాశంగా నెమ్మదిగా ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని కనీసము ఒక 27 సార్లు జపం చెయ్యండి. ఓం నమో భగవతే ధన్వంతరయే అమృతకల్పాయ నమః. కనీసం ఒక 27 సార్లు జపం చేయండి. జపం చేసిన తర్వాత ఒక అగరబత్తో, సాంబ్రానో, ధూపం కడ్డియో ఏదో ఒకటి తీసుకుని ధూపం చూపించండి ఆ యొక్క తావీస్కి. చూపించిన తర్వాత స్వామివారికి చిన్న కర్పూర బిళ్ళ వెలిగించి ఆ యొక్క పటానికి ఆరతి ఇవ్వండి. ఇప్పుడు ఆ యొక్క తావీస్ని తీసుకుని ఒక ఎర్రటి తాడు అనేటువంటిది ఎక్కించుకొని మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే మీ యొక్క మెడలో ధరించవచ్చు, లేకపోతే మీ యొక్క కుడి చేతికి ధరించవచ్చు. ఈ విధంగా చేయటం వలన ఏవైనా సరే అస్తమాటికి కూడా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలకి మీరు గురవుతున్నట్లయితే, అనారోగ్య పాలవుతున్నట్లయితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. నరదిష్టి, నరఘోష, నరపీడ వంటి సమస్యలు మీకు తగలకుండా ఉంటాయి అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.